హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరార్తి వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మదర్స్ డే స్పెషల్ వ్లాగ్. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా తల్లి ప్రేమ అని నేను అంటాను. కుటుంబం కోసం, పిల్లల కోసం తన ఆశల్ని, కోరికల్ని కూడా పక్కన పెట్టి ఏదైనా సరే చేసేది ఒక్క అమ్మ మాత్రమే. సో ఈ మదర్స్ డే అనే స్పెషల్ డేని నా ఫ్యామిలీలో ఉన్న మదర్స్కి, మన ఛానల్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్క మదర్కి నేను సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో వాళ్ళ కోసం నేను గిఫ్ట్స్ కూడా కొన్నాను. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది, అండ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలంటే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మదర్స్ డే రోజు ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి మమ్మీకి అండ్ కాకినాడ నుంచి వచ్చిన మా ఆంటీకి కేక్ కటింగ్ చేయించాం. మదర్స్ డే కోసం అమ్మకి ముందుగానే ఫ్రేమ్ చేయించాను. అండ్ ఆ టైంకి ఆంటీ కూడా ఇంట్లోనే ఉంటారని అప్పటికప్పుడు ఆంటీ కోసం ఇంకో ఫ్రేమ్ చేయించాను. ఇదైతే మా ఆర్ఎస్ఐ అన్నయ్య అమ్మ కోసం స్పెషల్గా ఫ్రేమ్ చేయించి సర్ప్రైజ్గా ఇచ్చారు. హ్యాపీ మదర్స్ డే అమ్మ. లాస్ట్ మదర్స్ డేకి ఐ థింక్ నేను ఫోన్ కొనేసి ఇచ్చాను గిఫ్ట్గా. సో ప్రతి మదర్స్ డేకి ఏదో ఒక మెమరీ ఉండాలని చెప్పేసి ఈ అక్షయ తృతీయ రోజు నేను మా మమ్మీకి అయితే గోల్డ్ రింగ్ కొన్నాను, లక్ష్మీదేవి రింగ్. ఆడవాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా మదర్స్ కంటూ శారీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు శారీకే. మా మమ్మీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఈ విషయంలో నాకు యాంటీగా ఉన్నారన్నది ఏదీ లేదు. స్టార్టింగ్ వెన్ ఐఎమ్ 5 years old నుంచి కూడా నాకు డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తూ, సింగింగ్కి తీసుకెళ్తూ, ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒక టాలెంట్ ఉండాలని అన్నిటికీ అలా తిప్పుతూనే ఉండేవారు. ఆ తర్వాత చాలా ఆడిషన్స్కి వెళ్తూ, అలాగే మా అమ్మ అనుకున్నట్టు నేను 11 years ఉండేటప్పుడు డ్రామా జూనియర్స్లో ఫైనలిస్ట్ వరకు వెళ్ళాను. దట్స్ ద ఓన్లీ రీజన్ ఆఫ్ మా అమ్మ వల్లే నేను వెళ్ళాను డ్రామా జూనియర్స్కి. అయితే మా అమ్మ సపోర్ట్ అనేది లేకపోతే ఇక్కడ వరకు ఐఎమ్ నథింగ్ అనమాట. సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా అన్నీ షేర్ చేసుకుంటాను. మెయిన్ నాకు ఏదైనా చిన్న లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఈ స్టెప్ తీసుకోవాలన్న టైం వచ్చినా నేను మా మమ్మీకే చెప్తాను. ఎందుకంటే నా ఏజ్కి నాకు తెలియకపోవచ్చు, బట్ ఒక మదర్కి అనేది చెప్తే వాళ్ళు మనకి ఏదైనా సజెషన్ కానీ ఏదైనా మంచి చెప్పగలరు. సో అందుకే నేను ఏది కూడా భయపడకుండా మా అమ్మ దగ్గర షేర్ చేసుకుంటాను. సో మమ్మీ కూడా నాకు అన్నీ నేర్పిస్తూనే ఉంటారు. సో ఎప్పటికీ కూడా మమ్మీ నాకు నిజంగా లక్కీ అండ్ లక్కీ లక్కీ లక్కీ. థ్యాంక్ యూ. ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత మన ఛానల్లో చేసే యాక్టర్స్ కానీ, నాకు మెయిన్ దగ్గరగా ఉండే నా మదర్స్కి కానీ నేను నెక్స్ట్ వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తాను. సో బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. హ్యాపీ మదర్స్ డే. రీసెంట్గానే మనకి ఇంటర్నేషనల్ మదర్లో అమ్మమ్మగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ అదే అన్నారు, అమ్మమ్మగా చేసినా కూడా చాలా బాగా చేశారని. మా కాంబినేషన్ అయితే ఇంకా ఈజీగా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఉండాలి. ఇలాగే ఎప్పుడు పిలిచినా మాతో కలిపి వీడియోలు చేయడానికి రావాలి తప్పకుండా. హ్యాపీ మదర్స్ డే.
మాతో బాగా కలిసిపోయి ఇక్కడ ఏ షూట్ ఉన్నా సరే వెంటనే వస్తున్నారు. ఇంకా ఫస్ట్ కలిసిన కొత్తలోనైతే ఇంకా సొంత మనవరాల్లాగే ప్రతిదీ తిన్నారమ్మా అది ఇదని అడుగుతూ ఉంటారనమాట. ఇంకా మాకు కూడా ఒక ఓన్ నానమ్మలా అయిపోయారు. ఏ సపోర్ట్ ఉన్నా వచ్చి చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ నానమ్మ. హ్యాపీ మదర్స్ డే మంగత్త. మా మంగత్త అంటే మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్న ఆడపిల్ల అనమాట. అండ్ అత్త వాళ్ళ ఇంటికి వస్తే మాయ అత్త మమ్మల్ని బాగా చూసుకుంటారు. అసలు ఏం లోటు ఉండదు. వాళ్ళ పిల్లలతో సమానంగానే చూసుకుంటారు. అందుకే మా ఫ్యామిలీ అందరికీ కూడా మా మంగత్త అంటే చాలా ఇష్టం. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. అనుకున్నాను ముందే. థ్యాంక్ యూ. మాతో పాటు ఉండి ఇక్కడ మాతో ఆడుకుంటూ మాకు కోర్లు పెడుతూ ఉన్నాక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరు చిన్న పిల్లలు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా కనిపించింది. సో ఫస్ట్ టైం నేనేనా మదర్స్ డే ఇలా గిఫ్ట్ ఇవ్వడం. హ్యాపీ మదర్స్ డే. ఫస్ట్ టైం ఇదే ఇచ్చింది నాకు. హ్యాపీ మదర్స్ డే ఆంటీ. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆంటీ గురించి. నేను చాలా ఇంటర్వ్యూస్లో అండ్ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అనమాట. వర్క్ని, షూట్స్ని, ఇల్లుని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ టైం మనం ఎప్పుడు పిలిచినా కాదనుకుంటా వీడియోస్ చేయడానికి వస్తూ ఉంటారు. అది చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా సరే. ఇప్పుడు నేనైతే అనుషక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా ఘనంగా గ్రాండ్ గా వచ్చారు. నార్మల్ గా కాదు, వస్తూ పెద్ద తుఫాను తీసుకొచ్చారు. చూడండి ఎలా తడిసిపోయారు. అసలు కొత్త ఇల్లు చేంజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఎప్పటి నుంచో రండి అని పిలుస్తుంటే రాలేదు. వచ్చాం కానీ చాలా మంచి టైంలో వచ్చాము. నిజంగా ఫుల్గా తడిసిపోయాము. సో ఇప్పుడు ఇంతలా వర్షంలో తడుచుకుంటూ రావడానికి రీజన్ ఏంటో మీకు తెలుసు, కానీ అక్కడికి తెలియదు. సో హ్యాపీ మదర్స్ డే అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్. ఎందుకంటే హౌస్ వైఫ్గా ఇద్దరు చిన్న పిల్లలతో ఇల్లుని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్రెస్ట్తోని, ప్యాషన్తోని యూట్యూబ్ వర్క్ కూడా చేస్తూ ఎడిటింగ్స్ అన్నీ చేయడం అంటే చాలా కష్టం. మనం ఒక రోజు వంట పని చేస్తే అలసిపోతాము. అలాంటిది అన్ని వర్క్స్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో మెయిన్గా ఇలాంటి ఉమెన్స్ అందరి కోసమే మదర్స్ డే అనేది కనిపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ గిఫ్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ టూ. ఇంకా మంచిగా చేయాలి. చేస్తూనే ఉంటావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ యూ టూ. థ్యాంక్ యూ. 2 lakh subscribers in YouTube, 100k near 100k followers in Instagram. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని అనుమురళి అఫీషియల్ అని ఐడి ఉంటుంది. వెంటనే వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. హనీ కాల్ చేసే నువ్వు మాట్లాడు. హలో ఏంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేనెవరు చెప్పు? నేనెవరు? ఆర్తి. నువ్వు హనీ నువ్వెందుకు రాలేదు? నేను వచ్చాను కదా నేను చూడ్డానికి. నాకు అర్థం కాలేదు సార్. సెకండ్ టైం కూడా కేక్ కట్ చేయించాం మా పిన్ని వాళ్ళతో, అక్కతో. హ్యాపీ మదర్స్ డే టు యు. సారీ సార్. థ్యాంక్ యూ. గ్రీన్ కలర్ శారీ ఉందని బేబీ పింక్ రీప్లేస్ చేసాం. ఎక్కడైనా మదర్స్ వెంటనే మార్చేసుకున్నారు. గైస్ ఇప్పుడైతే నేను వీళ్ళందరి కోసం నాకు తెలిసినందుకు ఒక్కొక్క వర్డ్లో చెప్తాను అనమాట. ఫస్ట్ మా పిన్ని గురించి చెప్తాను. పిన్ని అంటే నాకు అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉన్నారన్న ఫ్యూచర్లోనే ఏదైనా సరే పిన్నే. సో ఏదైనా సరే ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే ప్లస్ ఎక్కువ మదర్లా ఉండదు, మాకు ఒక పిన్నిలా ఉండదు, ఒక ఫ్రెండ్ లాగే సజెషన్స్ ఇస్తూ ఉంటుంది, క్లోజ్గా ఉంటుంది, మాతోనే కలిసిపోతుంది. సో ఐ లవ్ యూ పిన్ని.
నెక్స్ట్ జ్యోతక కోసం చెప్పకముందే నవ్వేస్తుంది. చిన్నప్పటి నుంచి అది మాత్రం నిజం, చాలా నవ్వుతూనే ఉంటది. ఇంట్లో ఎక్కువ పని అలా చేస్తూనే ఉంటది. వంటలు అయితే చాలా బాగా చేస్తది. ఏదైనా మమ్మీకి హెల్త్ బాగోపోయినా ఏదైనా కష్టం అనగానే వెంటనే అక్క మాత్రం హెల్ప్ చేయడానికి ముందు ఉంటుంది. మమ్మీని హాస్పిటల్స్కి అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మమ్మీ అయితే ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటుంది, మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మాత్రం అసలు మర్చిపోవద్దు. కుమారి పిన్ని వాళ్ళని అక్కల్ని అసలు ఎప్పుడు ఎంత ఫ్యూచర్లో ఏదైనా సరే వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకోవాలని. సో అదే ఉద్దేశంతో నేను మదర్స్ డేకి అయితే వీళ్ళందరికీ ఇలా చేద్దామని అనిపించింది. ఇప్పుడు మా పిన్ని గురించి చెప్తాను. మా పిన్ని ఇంకా ఎక్కువ నవ్వుతూ ఉంటుంది, చిన్న డైలాగ్ కూడా ఎక్కువ నవ్వుతుంది. పిన్నికి ఇంట్రెస్ట్ ఉంది, ఇలా యాక్ట్ చేస్తావు పిన్ని అనగానే చేస్తానని చెప్పింది. ఫస్ట్ 2 వీడియోల్లో పిన్ని అలా చేస్తుంది, ఒక హౌస్ వైఫ్ కదా అనుకున్నాను. కానీ చేస్తూ చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. పిన్ని కూడా ఇప్పుడు నా ఛానల్లో మా ఇంట్లో వాళ్ళందరూ అంటే బాగా చేస్తావు అనడానికి కారణం మాత్రం నువ్వే కదా. పిన్ని చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మన ఛానల్లో ఒక మెయిన్ యాక్టర్ అయిపోయింది. ఏ వీడియోలో చూసినా స్పెషల్ గా అయితే ఒక గెస్ట్ అపీరెన్స్ అయితే చేస్తుంది తప్పకుండా పిన్ని. అండ్ బాబాయ్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు, పిన్నికి చేయమని ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అండ్ పిల్లలు కూడా ప్రతి వీడియోలో కనిపిస్తూనే ఉంటారు. నువ్వు హ్యాపీగా ఇలాగే ఎప్పుడు నవ్వుతూ అందరినీ హ్యాపీగా ఉండాలి. ఇప్పటికి ఇంకా మాకు 10 సారీస్ పెట్టు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు ఇదే మదర్స్ డే ఫస్ట్ గిఫ్ట్. నాకు మొత్తం 6 పిల్లలు ఉన్నారు. మా మౌని, ఆర్తి, మా ఆడబడుచు పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు. ఫస్ట్ టైం నాకు మదర్స్ డే గిఫ్ట్ వచ్చింది. నేను లైఫ్లో మర్చిపోలేను అది. థ్యాంక్ యూ. ఇంకొకటి, నాకు మా తోడుకోళ్ళు ఎప్పుడు తోడుకోళ్ళ లేదు, అక్కలాగే ఉన్నది. మా అమ్మ తర్వాత అమ్మనే నేను అనుకుంటాను, ఎందుకంటే తనతో నేను ఏమైనా షేర్ చేసుకుంటాను. ఇంకోటి, మా బావగారు ఎప్పుడు నన్ను మరదలుగా చూడలేదు. ఎప్పుడు మరదలుగా చూడలేదు నన్ను. వాళ్ళిద్దరు పిల్లలతో పాటు నన్ను పెద్ద కూతురనే అన్నారు. ఎందుకంటే మా పెళ్ళప్పుడే అన్నారు, నా 2 కూతురితో పాటు నా మరదలు కూడా నా పెద్ద కూతురు, నా 3వ కూతురు ఇంటికి వస్తుంది అని అన్నారు. కాబట్టి వాళ్ళు నాకు బావగారు అక్క కాదు, అమ్మ నాన్నే వాళ్ళిద్దరు. ఇలా చాలా చాలా వీడియోలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అందరం కోరుకుంటున్నాం. నేను నెక్స్ట్ మళ్ళీ వెళ్తే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.